హలో ఫుడీస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎస్డి ఫుడీస్. ఈరోజు ఏదో పొడి చేద్దామని చెప్పి బుడిద గుమ్మడికాయ హల్వా చేద్దామని ట్రై చేస్తున్నా. అది ఎలా టేస్ట్ ఉండబోతుందో, దాని రూపురేఖలు ఎలా మారబోతున్నాయో అది అయ్యేదాకా మనకు తెలీదు. ప్రస్తుతానికైతే ఒక గుమ్మడికాయలో పావు భాగాన్ని కట్ చేసుకుని నీట్గా కడిగేసి పొట్టు తీసేసి మంచిగా తురుముకున్నాను. తర్వాత ఒక ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులోకి ఈ తురుమునేసి మంచిగా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేపుకున్నాను. సో దట్ దాని పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను. పాలు వేసి తర్వాత మంచిగా నీట్గా కలుపుకున్నాను. అలా కాసేపు వేయించుకున్నాక అందులోకి ఒక కప్పు షుగరు, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి మంచిగా ఆ మిక్స్ అనేది కాస్త గట్టిపడేదాకా తిప్పుకోవాలి. తర్వాత ఇమీడియట్గా అందులోకి హాఫ్ కప్ స్వీట్ కోవా వేసుకొని అది కూడా ఆ మిక్స్లోకి నీట్గా మర్జ్ అయ్యేలాగా నీట్గా కలుపుకున్నాను. దాని తర్వాత ఒక గరిటెలో నెయ్యి తీసుకుని అందులోకి కట్ చేసిన బాదాము, మెంతమాడపప్పు, ఎండు ద్రాక్ష వేసుకున్నాను. మంచిగా చేద్దాము అని చెప్పి అనుకునే గ్యాప్లో ఇవన్నీ మాడిపోయినాయి, నల్లగా కరికాకిలాగా అయిపోయినాయి. ఇంకా చేసేదేం లేక అదే అందులోకి వేసి మంచిగా అన్నీ కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా అదే తిన్నాము. అది ఇవాల్టి కార్యక్రమం. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. థ్యాంక్ యూ.